భక్తులు శివుణ్ణి ఎప్పుడూ నందిమీద కూర్చున్న భగవంతుడుగా దర్శిస్తారు. కాని భారతదేశంలో ఒక అద్భుతమైన ప్రదేశముంది. అక్కడ శివుడు నందిమీద కాదు, కప్పమీద నిలబడి ఉన్నట్లు దర్శనమిస్తాడు. ఇక్కడ నంది కూర్చుని ఉండడు, తన స్వామిని దర్శించేందుకు లేచి నిలబడి ఉంటాడు. ఈ కథ మనల్ని సుమారు 200 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తుంది. ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న రాజ్యంలో భక్తివీర్ సింగ్ అనే రాజు పాలించేవాడు. యుద్ధాల్లో అజేయుడు, ప్రజలకి ధైర్యం. కాని ప్రకృతి ముందు మాత్రం ఓడిపోయాడు. నెలల తరబడి వర్షం పడ్లేదు, చెరువులు ఎండిపోయాయి, పంటలు వాడిపోయాయి, ప్రజలు నీటికోసం విలవిలలాడారు. మరోవైపు రాజభవనం నిశ్శబ్దంగా మారింది. రాజుకి వారసుడు లేడు, సింహాసనం ఖాళీగా మిగిలిపోతుందనే భయం అతన్ని వెంటాడింది. అప్పుడే ఒకరోజు ఓ మహాసాధు వచ్చాడు. ఇది సాధారణ కరువు కాదు, ప్రకృతిని మేల్కొలిపే శక్తి కావాలి అన్నాడు. అతను చెప్పిన మార్గం కప్పతంత్రం. కప్ప వర్షాన్ని పిలిచే జీవి, కప్పమీద నిలబడి ఉండే ఆలయం నిర్మించండి అని సూచించాడు. రాజు క్షణం ఆలోచించాడు, తరువాత ధైర్యంగా అంగీకరించాడు. ఇటుకలు కాదు, సిమెంట్ కాదు, పప్పుపిండి బెల్లం మిశ్రమంతో రాళ్లను కలిపి భూమినుంచి 100 అడుగుల ఎత్తులు ఒక భారీ రాతికప్పను నిర్మించాడు. ఆ కప్పమీదే శివాలయాన్ని నిలబెట్టాడు. ప్రాణప్రతిష్ఠ రోజు రాజు నర్మదేశ్వర శివలింగాన్ని తీసుకొచ్చి పూజ మొదలెట్టాడు. ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. నల్ల మేఘాలు కమ్ముకున్నాయి, గాలులు వీచాయి. తరువాత భారీ వర్షం కురిసింది. చెరువులు నిండాయి, పంటలు పచ్చగా మారాయి, ప్రజల ముఖాల్లో చిరునవ్వులు తిరిగొచ్చాయి. కొన్ని నెలల తర్వాత రాజభవనంలో మరో ఆనందం. రాజుకొక కుమారుడు జన్మించాడు. ఈరోజు కూడా ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖీరీ ప్రాంతంలో ఆ కప్ప ఆలయం శాంతంగా నిలబడి భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ కథ మీ హృదయాన్ని తాకితే కామెంట్లో ఓం నమఃశివాయ అని తప్పక రాయండి.